ప్రోటీన్ రిచ్ పప్పునైతే ఈరోజు మనం చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెసరపప్పు, ఇంగ్లీష్లో మూంగ్ దాల్ అనేసి అంటాము. 1 కప్ పెసరపప్పుకి అది ఉడకడానికి అదే కప్తో 2 కప్స్ వాటర్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి 3 మీడియం టొమాటోస్, ఒక చిన్న ఆనియన్, చిల్లీస్ ఇవన్నీ వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మాత్రం పప్పులో డైరెక్ట్గా కాకుండా ఒక చిన్న బౌల్లో పెట్టి వేసుకోండి. దానివల్ల మనం పప్పు తినేటప్పుడు ఎటువంటి తొక్కులు రాకుండా ఉంటాయి. ఈ టిప్ అయితే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పప్పుని మంచిగా స్మాష్ చేసేసుకొని చింతపండు రసం కూడా వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవడమే. మెయిన్గా పప్పు అయినా పచ్చళ్ళైనా శనగ నూనెతో తాలింపు పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పోపులో వేసేయండి. అండ్ మెయిన్గా ఈ పెసరపప్పు మన డైజెషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ అటువంటివి కూడా ఏమీ ఉండవు. డెఫినెట్గా ఈసారి అయితే ఇలా ట్రై చేసేయండి. బాయ్.